హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ వాళ్ళని లతా రంగనాథ్. మేము సమ్మర్‌లో గోవా, హంపి ట్రిప్ అయితే వెళ్ళాం కదండీ కర్ణాటక. అక్కడ మేము గోవా వీడియోస్ అయితే ఆల్రెడీ పెట్టేసాను. మేము హంపి వీడియోస్ పెడుతున్నాను ఈరోజు. హంపిలో ఎంటర్ అయ్యామండి. కిందికెళ్తే విరూపాక్ష టెంపుల్. కానీ ఆ టెంపుల్ కన్నా ముందు మేము హంపి అదే విజయనగర సామ్రాజ్యాన్ని అయితే చూడ్డానికెళ్ళాము. ఇంక ఇవన్నీ వాటికి సంబంధించిందే హంపి అనమాట. మొత్తం అన్ని గుళ్ళల్లో అన్నీ డ్యామేజ్ చేసినండి. 1665లో కల్లికుడ యుద్ధం జరిగింది. అక్కడ అప్పుడు ఇంక వాళ్ళు బహుమని సుల్తాన్లు మొత్తం సామ్రాజ్యం మీద దాడి చేసి వెంకటపత్రాయలు ఆయన పారిపోతాడు. ఇవన్నీ డ్యామేజ్ చేసేసారండి. వాటిని ఇంకా మాకు గైడ్ సాయంతో అన్నీ తెలుసుకుంటూ చాలా ఉంది. 2 పార్ట్స్ ఉంటుంది. ఇది చూడండి ఫస్ట్ పార్ట్. అన్ని మంటపాలు కట్టడం అన్నీ డ్యామేజ్ చేసినంటే ఎక్కడ మీకు గుళ్ళలో దేవుళ్ళు కనిపించరు. కొన్ని ఒరిజినల్ వాయిస్ అలాగే పెట్టాను నేను. ఒక టెంపుల్కి అయితే వచ్చామండి. ఉగ్ర నరసింహుడు, జలకంఠేశ్వరుడు. ఆయన గైడ్ చెప్తున్నాడు, హిందీలో చెప్తున్నాడు. ఉగ్ర నరసింహుడు అండి. 1528లో శ్రీకృష్ణదేవరాయల చేత ఈ విగ్రహం స్థాపించబడింది. ఏకశిలా విగ్రహం అండి ఇది. లార్జెస్ట్ మోనోలిథిక్ స్టాచ్యూ. శేషనాగు పైన కూర్చొని ఉంటాడు నరసింహస్వామి. కొంచెం డ్యామేజ్ అయిందండి 1555లో అనుకుంటా. అందుకే ఇంకా పూజలు ఏం జరగవు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచే ఉంటుందండి ఈ టెంపుల్ అయితే. అంటే ఆరు బయటే ఉంటుంది. ఇది శ్రీ జలకంఠేశ్వర స్వామి 12 అడుగుల లింగం. ఇక్కడ వాటరు స్వామివారిని వాటర్లో ఉంటాడు అన్నమాట జలకంఠేశ్వరుడు. ఆ వాటర్ నేను ఒక చిన్న కెనాల్ చూపిస్తానండి. దాని నుంచి ఈ స్వామివారి వాటరు పొలాలకు వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడంతా మీకు ఎక్కడ కనిపించదు. అది లోపలికి ఎలా వస్తుందో కనిపించదు. బయట మాత్రం ఒక కెనాల్ ఉంటుంది. 12 అడుగుల లింగం అండి. పావనవట్టంతో ఉంటుంది జలకంఠేశ్వరుడు. పూజలు జరుగుతాయి ఇక్కడ. పూజారి వచ్చి ఆ వాటర్లో నుంచి వెళ్ళి అభిషేకం చేసి పూజలు చేసి వస్తారనమాట. ఇక్కడ మొత్తం ఇంకా ఏరియా వ్యూ చూపిస్తున్నా. ఇక్కడ ఇది కెనాల్ అండి. ఈ వాటరు వెళ్ళిపోతుంది అనమాట పొలాల్లోకి. స్వామివారి నుంచి వచ్చిన వాటర్ ఇది. అంటే ఆ లింగాన్ని తాకుతూ వస్తాయి అన్నమాట. పొలాల్లోకి వెళ్ళిపోతుంది. అట్లా ఆ టెంపుల్ వరకు ఉంటుంది. తర్వాత ఇంకా చాలా కట్టడాలు, టెంపుల్స్, శివాలయము, హజరారామాలయం చాలా చూసాము. అక్కడంతా మనకు శిలాపాలకాలు ఉంటాయి. అవి కూడా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. కానీ ఎక్కడ మూలమూర్తులు మాత్రం లేరండి. తీసి అంటే ఏమన్నా డ్యామేజ్ ఉంటే మ్యూజియంకి పంపించారు. లేదంటే వేరే మైసూర్లో టెంపుల్స్లో ఉన్నాయండి ఆలయాలు. విఠలాలయము అవన్నీ టెంపుల్స్ పాండురంగ టెంపుల్కి పంపించేశారంట. అట్లా కొన్ని స్టోరీస్ చెప్తున్నారు గైడ్స్ మాకు. ఇక్కడ శివాలయం అండి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఈ చరిత్ర ఇక్కడ జరిగిందంటే అక్కడ పోయి మన తవ్వకాలు చేస్తారు కదా, అక్కడ చేసినప్పుడు ఇవన్నీ బయటపడ్డాయండి. వాటిని మళ్ళీ సేమ్ అట్లే నిర్మించింది. కాకపోతే మూలమూర్తులు మాత్రం లేవు. అప్పుడు ముస్లిమ్స్కి అదే తలకొట్టు యుద్ధం అప్పుడు భయపడి ఆ మూర్తులంతా డిఫరెంట్ ప్లేసెస్కి పంపించేశారనమాట. వేరే వేరే గుళ్ళల్లో ఉన్నాయి. కన్నడలో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి. చాలా ఉన్నాయి. కృష్ణదేవరాయ సామ్రాజ్యం రాణులవి మహల్స్, ఇంకా గజశాలలు చాలా ఉన్నాయి. చూపిస్తాను మీకు. ఇవన్నీ డ్యామేజ్ ఉన్నాయి చూడండి. అంటే ఎరగొట్టేశారు.
వాటిని మళ్ళీ మ్యాక్సిమం మళ్ళీ పునఃప్రతిష్ఠించిండ్రు. కాకపోతే విగ్రహాలు లేవు. శివాలయం ఇది. మంచి మంచి కట్టడాలండి. ఆ కట్టడాలు మాత్రం అద్భుతం. మొత్తం ఇంకా ఎవరు పర్యవేక్షణ లేదు కాబట్టి అంత డ్యామేజ్ అయిపోయింది. అంత స్మెల్ బ్యాట్స్ ఉన్నాయి కదా, ఫుల్ అది గబ్బిలాలు, చాలా దుర్గంధం వస్తుంది. నంది మాత్రం ఉంది. ఇంకా తవ్వే వాళ్ళు తవ్వుతుంటారు అన్నట్లు తవ్వి ఏదైనా ఉంటే తీసుకోవడానికి అట్లా ట్రై చేస్తుంటారు. అట్లా సగం పాడైనాయి, డ్యామేజ్ చేశారు. అట్లే ఉంది. ఇక్కడ లోపలైతే లింగం లేదు. కానీ టెంపుల్ చాలా బాగుందండి. అన్ని టెంపుల్స్ మంచిగా ఉన్నాయి. డ్యామేజ్ ఉన్నాయి, కొన్ని మంచిగా ఉన్నాయి కానీ విగ్రహాలు లేవు. అంటే తరలించనమాట, అంటే సురక్షిత ప్లేస్కి తరలించి ఇంకా అట్లే ఉండిపోయినాయి అవి, మళ్ళీ రిటర్న్ తెచ్చుకోలేదు. ఇప్పుడు కర్ణాటక యునెస్కో గుర్తించింది కదా హంపి, వాళ్ళు ఆ పర్యవేక్షణలో మంచి ఇప్పుడైతే నీట్గా అన్నీ చూస్తున్నారు. కానీ ఇంకా డ్యామేజ్ అయిపోయినవి మళ్ళీ తిరిగి చేయలేరు కదా, అవి అట్లే ఉండిపోయినాయి. వారసత్వ సంపదలాగా దాన్ని కట్టడాలను చూడడానికి అందరూ యాత్రికులు అందరూ వెళ్ళి చూసి వస్తుంటారు. దాని చరిత్ర తెలుసుకుంటుంటారు. గైడ్స్ ఉన్నారు. అని చాలా పెద్దది, ఎన్ని రోజులైనా సరిపోదు. పక్కన బాదామికి వెళ్ళింటే కూడా ఇంకా బాగా ఉండేది. కానీ మేము ఇంకా అక్కడికి టైం సరిపోయింది, వచ్చేసాం. మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. నేషనల్ హెరిటేజ్ కదా. ఇక్కడంతా టంకశాల ఉండేదంట అండి. ఇవైతే కొన్ని అయితే పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి. అంటే మన కరెన్సీ ముద్రణ ఉంటుంది కదా, నాణ్యాల ముద్రణ అక్కడ ఉండేదంట, టంకశాల అంట. అది మ్యాక్సిమం డ్యామేజ్ అయిపోయింది కాబట్టి ఇంకా దగ్గరికి వెళ్ళి ఏం చూపించలేదు నేను. అదే అక్కడంతా అవి మొత్తం డ్యామేజ్ అయిపోయింది కాబట్టి వెళ్ళలేదు. మొత్తం పిచ్చి ముళ్ళు అవన్నీ ఉన్నాయి. తర్వాత మ్యూజియంకి అయితే వెళ్ళాము. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ తవ్వకాల్లో దొరికిన వస్తువులు అంటే అన్నీ శిలలు, విగ్రహాలు, ఇంకేమేమి ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఒక మ్యూజియంగా ఏర్పాటు చేశారు. బయటపడ్డవన్నీ అవి ఏంటి ఏమి అని అక్కడ మొత్తం పేర్లు కూడా రాసి పెట్టారు. మా వాళ్ళు ఒకవైపు చూస్తున్నారు, నేను ఒకవైపు చూసుకుంటూ వచ్చేసాను. వాటి గురించి కూడా మంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కింద పెట్టారండి మొత్తం. కాకపోతే అది కన్నడలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ఏదో కొంచెం తీసి చూద్దామని ట్రై చేసిన. ఒక చేతిలో కెమెరా ఉంది, అన్ని నెంబర్స్ కూడా వేసి పెట్టారండి. కొన్ని ఏమంటారు మినియేచర్స్ కూడా ఇంకా కనిపించింది నాకు. మ్యూజియం అక్కడ ఆఫీస్ ఉంది. టెంపుల్ చిన్న మినియేచర్ అనమాట. అసలు ఎంత బాగా, ఎంత సన్న సన్న అట్లా చిన్న చిన్న ఇవి కూడా క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. ఏమంటారు నైపుణ్యం భలే అనిపించింది నాకు. ఆ చిన్న చిన్న సన్న రాళ్ళు, సన్న లతలు, అవి డిజైన్స్ కూడా ఇంత క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇది పంచలింగ అండి. అంటే 5 లింగాలు ఒకటే రాయి పైన ఉన్నాయి, పంచలింగ అంటారు. 5 లింగాలు బయట ఉన్నాయి కాబట్టి కాలక్రమానికి అది మొత్తం కరిగిపోయినట్టు అయింది.
ఇంకా అన్నీ అక్కడికి సంబంధించినవన్నీ రాసి ఒక మ్యాప్ లాగా చేసి కూడా పెట్టారు. ఏమేమి ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, అక్కడికి సంబంధించిన ఎంత దూరంలో ఉన్నాయి అవన్నీ కూడా మ్యాప్ వేసి అయితే పెట్టారు అక్కడ. ఇంకా నెక్స్ట్ అంతఃపురము, రాణి మహల్ ఇవన్నీ చూడడానికైతే వెళ్ళాము. ఇది ఒక వేదికలాగా అనమాట. అది కృష్ణదేవరాయలకి 2 భార్యలు కదా, ఒక ఒక రాణి చిన్నమ్మాదేవిది అనుకుంటా మహల్ అండి. ఇది హవా మహల్ అంటారు. ఇది అంటే ఎప్పుడన్నా వచ్చి అక్కడ వాళ్ళు సేద తీరేవాళ్ళనమాట. దానికి అప్పట్లో ఏసీ టైప్ అనమాట. ఏసీ టైప్ ఒక పిల్లర్లో వాటర్ నింపేదంట. వాటర్ నింపి బట్ట కట్టేది. దానికి నుంచి పెద్ద జెండాకారంలాగా పెడితే ఆ గాలికి ఆ వాటర్ నుంచి చల్ల గాలి వచ్చేదంట అండి. అప్పట్లో అంత టెక్నాలజీ. హవా మహల్ ఇది. అయితే అది కొంచెం డ్యామేజ్ అవుతుంది అన్నట్టు పైకి ఎక్కనీయలేదు, పర్మిషన్ లేదు. చుట్టూ చూసి రావచ్చు. వాచ్ టవర్స్ అండి, అవి చూపిస్తాను నేను. రాణి అది వాచ్ టవర్ అండి. 4 వాచ్ టవర్లు ఏమి ఉన్నాయి అక్కడ. అంటే ఎవరు వచ్చేది చూడ్డానికి. ఇది అంతాపురం కదా, ఇదంతా వాచ్ టవర్స్ ఉన్నాయి. అక్కడ రాసి కూడా పెట్టిందండి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని. ఆ పిల్లర్ అండి, అది గాలి ఏసీ లాగా అనమాట. అక్కడ వచ్చి వాళ్ళు రాజు రాణులు వచ్చి ఉంటే వాళ్ళకు చల్ల గాలి. Watch tower has 3 levels and overlooks the approaches to the Royal Center. The second tower, square in shape, is located in the extreme northwest of the enclosure. This picture is అప్పటి నుంచి జైలు కూడా ఉందండి అక్కడ. తర్వాత వేయించండి మా అంటే అర్థం కావడం కోసం వాళ్ళకి కూడా అర్థం కావాలి. ఇంక ఇది గజశాల అండి. 12 గజరాజులు ఉండేవంట. గజశాల ఇది గజశాల. అంబారీలో రాజ్యంలో తిరుగుతారు కదా రాజు రాణి వాళ్ళు. అదేంటిది టెంపుల్, అది అక్కడ టెంపుల్ ఉంది, క్లోజ్ ఉంది. అశ్వశాలలు, గజశాలలు చాలా ఉన్నాయి. ఇంకా వెనక్కి ఏదో కట్టడం ఉంది, వెళ్ళేసి వచ్చాం కానీ నాకు వీడియో తీయలేదు. వెనక్కి కూడా వెళ్ళేసి వచ్చాం. ఏదో ఉంది అక్కడ, అంతా మొత్తం పాడుపడిపోయింది. జస్ట్ కట్టడాలు మాత్రమే ఉన్నాయి. ఆ గజశాల వెనక్కి కూడా వెళ్ళేసి వచ్చాం మేము. గజరాజులను పెట్టేదన్నమాట అక్కడ. ఉన్నదాన్ని ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు అంతే, కొత్తగా ఏం చేయకుండా ఉన్నదాన్ని మెయింటైన్ చేస్తున్నారు. కానీ అప్పట్లో ఆ కట్టడాలు ఈ టెక్నాలజీ ఏం లేకుండా పెద్ద పెద్ద రాళ్ళు ఎత్తి కట్టడం అంటే అసలు అద్భుతం అండి. టెంపుల్ అండి. హజరా రామాలయం చాలా బాగుంటుంది టెంపుల్. కాకపోతే స్టాచ్యూ అదే మూల విరాట్ ఉండడు. కానీ మంచి టెంపుల్ సూపర్గా అట్లే ఉండిపోయింది. కానీ లోపల అంటే వాళ్ళకి భయపడి విగ్రహాలను తీసుకెళ్ళిపోయిందండి. తీసుకెళ్ళిపోయి ఒక దగ్గర పెట్టాక మళ్ళీ తీసుకొని రాలేదు. మళ్ళీ విజయనగర సామ్రాజ్యం నార్మల్గా వచ్చినాక తీసుకొచ్చి పెట్టాలనుకున్నారు అప్పట్లో, కానీ అది చేయలేకపోయిండ్రు. బాగుంది టెంపుల్, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఆ శిల్పకళను చూడడానికి వెళ్ళాలి. చాలా బాగుంది కదా. నడిచి నడిచి మనకు కాళ్ళు నొప్పులు పుడతాయి అన్నమాట. ఎందుకంటే వెహికల్స్ ఇప్పుడు మనం ఓన్ తీసుకెళ్ళినా వెహికల్ తీసుకెళ్ళినా అక్కడ లోపల మళ్ళీ వాళ్ళ వెహికల్సే తీసుకోవాలి. ఇంకా మనం ఆటోలు మాట్లాడుకున్నా అక్కడ వరకు వెళ్తాయి, కానీ లోపలంతా తిరగడం మన కాళ్ళతోనే కాబట్టి కాళ్ళు నొప్పులు పుడతాయి.
ఇంకా ఈ మొత్తం టెంపుల్ బయట రామాయణాన్ని చిత్రాలతో చిత్రీకరించారండి. చాలా బాగుంటుంది. చూడండి ఆ శిలలు భలే అద్భుతం అనిపిస్తుంది. ఇట్లా నీట్గా కనిపిస్తుంటుంది అది ఏంటి అనేది చిన్న చిన్న సునిశ్చితంగా చెక్కింటారు. చాలా బాగుంటుంది. పక్కన గాలి విపరీతంగా వస్తుందంటే మా వెనక అడవి కదా, ఆ సౌండ్ ఏదో అనుకున్నారు. బాగా వినిపిస్తుంటుంది. దాన్ని నేను కంట్రోల్ చేయలేను కాబట్టి ఇంకా అది అట్లే వస్తుంది. వేరే టీవీ అవన్నీ అయితే ఆఫ్ చేసుకున్నా కానీ ఆ హోరు గాలి అది బయట ఎట్లా వస్తుందంటే ఒక మనిషి అరిచినట్టు వస్తుంది. నల్లశిల అండి. అసలు చెక్కడం చూడండి ఎంత బాగుంటుందో. చిన్న చిన్న కూడా క్లారిటీ కనిపిస్తాయి. ఆ టెక్నాలజీ లేని కాలం కదా, 15th century. సూపర్ అసలు. అన్నీ చూడడానికి వెళ్ళాలి, మన చరిత్ర తెలుసుకోవాలి. నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు. అసలు బాగుంది. నేను ఇంత క్లారిటీగా అన్నీ చూపిస్తున్నాను, చూసేవాళ్ళు మొత్తం స్కిప్ చేసి చూస్తారు. స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. క్లారిటీగా చూస్తేనే అర్థమవుతుంది. ఇట్లా ఉంది కదా మొత్తం. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చెక్కింటారో మనం 2 నిమిషాలు చూసి వదిలేస్తాం. వాడు చూడ్డానికి అలసిపోతున్నాడు. కానీ ఎండ చాలా ఉండింది, సమ్మర్లో కదా ఎండ చాలా ఉండింది. ఇంకా ఓపిక చేసుకుని తిరగాలి అంతే. పెద్దగా ఉంది టెంపుల్, లోపల మూల విరాట్ లేడు. హజారా రామాలయం అంటారు, హజారా రామచంద్ర స్వామి అనమాట. మూల విరాట్లు అప్పుడు తీసేసుకున్నారు అనమాట. తీసుకుపోయి సురక్షితంగా పెట్టిండు. ఎక్కడెక్కడ ఉన్నారో తెలీదు. టెంపుల్స్ మొత్తం అట్లే ఉండిపోయినాయి. చూడండి, ఇది మొత్తం రామాయణం చెక్కి పెట్టారనమాట చరిత్ర. ఇంకా ఏమంటారు అశ్వశాలలు అంటే ఎన్ని ఉన్నాయి అశ్వాలు, పదాతి దళం ఎంత ఉంది, ఇట్లా వీటి సంఖ్య మొత్తం కూడా పెట్టారనమాట. అశ్వాలు, పదాతి దళం, గజదళం, ఇట్లా రకరకాలు 3. అప్పుడు కాలంలో అయితే మనకు ఇప్పుడు నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఎట్లనో అప్పుడు పదాతి దళం, అశ్విక దళం, గజదళం అనేవి ప్రతి రాజుకు ఉండేదన్నమాట సైన్యం. వాటి గురించి కూడా చిత్రాలతో చిత్రీకరించిండ్రు. గొప్పే కదా అవన్నీ. ఇప్పుడు గజం, అశ్వం, సైనికులు. అంతా మొత్తం చెక్కడం కూడా చాలా అద్భుతం. ఇన్ని సంవత్సరాలు చెక్కిండ్రు వాళ్ళు. మా అంటే ఒక హాఫ్ అన్ అవర్ తిరిగేసి వస్తాం. ఇది రాతి తలుపులండి. ఇక్కడ అక్కడ ఈ స్టేజు దసరా ఉత్సవాలు అవి జరిగేవంట ఒక 19th century వరకు. తర్వాత మొన్న ఇంకా అన్నీ ఇప్పుడు మైసూర్లో జరుగుతున్నాయి. కానీ అప్పటి వరకు జరిగేవంట ఇక్కడే జరిగేవంట దసరా ఉత్సవాలు. రాజులు వాళ్ళందరూ వచ్చి ఒడియార్లు వచ్చాక మైసూర్లో జరుగుతుందంట ఉత్సవాలు. ఇక్కడ ఇదేది వీటి చరిత్ర అండి. అక్కడ ఏమేమి ఉంది ఏవి అని. ఇది వాటర్ ఏమంటారు అవి చెక్ డ్యామ్ టైప్ అనమాట. ఆ పైకి ఎక్కి చూసిన అనమాట. నేను కూడా వెళ్ళిన, వాళ్ళు పైకి ఎక్కిండ్రు.
ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట అక్కడ నుంచి మొత్తం కనిపిస్తుందండి. పుష్కరిణి అవన్నీ కూడా చూపిస్తాను. చాలా అసలు మనం ఊహించము. అదో ఇది పుష్కరిణి అండి, నల్ల పుష్కరిణి ఉంది అక్కడ ఉంది చూడండి, బ్లాక్ పుష్కరిణి అని. ఇది అసలు వాటర్ పైపులు అండి ఇవి. అప్పుడు కాలంలో ఎట్లా ఆలోచించినవి నాకు అర్థం కాదు. ఎక్కడెక్కడి నుంచి చెక్ డ్యామ్స్ పెట్టి 2 వేస్ నుంచి పైప్స్ అనమాట ఇవి ఇక్కడికి ఈ పుష్కరిణికి వచ్చి పడతాయి. చూడండి అసలు కట్టడం బా అద్భుతం. వాటర్ అదంతా పైపింగే రాతితో మొత్తం వచ్చి అక్కడ పడతాయి. పుష్కరిణి నీట్గా ఉందండి, చాలా బాగుంది. చాలా కన్స్ట్రక్షన్ కూడా సూపర్ ఉంటుంది పుష్కరిణిది. ఇదంతా పైపింగ్ అది. పుష్కరిణి నీట్గా తీసి పెట్టిన వాటర్ ఏం లేవు. అంటే పూజలకు వాడేదన్నమాట వాటర్. నల్ల పుష్కరిణి అంట ఇది. అంటే నల్ల రాయితం చేసినట్టున్నారు నిర్మాణం. అక్కడ మొత్తం పైపింగ్ అండి. ఎక్కడెక్కడ నుంచో చెక్ డ్యామ్స్ పెట్టి అక్కడ నుంచి ఆ పైపింగ్ ద్వారా और एक पिलर में एक आवाज आता रहे सर, आवाज आता रहता है सर. నెక్స్ట్ ఇది सब लोग को चंदन का लकड़ी लेके విఠలాలయానికి వెళ్ళేది. అక్కడ ఉన్న మహల్స్ अभी विठल टेम्पल का अंदर जाते हैं ना आप लोग को, आपको मिल जाएगा सर पत्रकारत सरिगम संगीत मंडप, रानी का वेडिंग हॉल. అక్కడ వరకు सरिगम संगीत मंडप का बैक साइड पे है ना विठल देवराय का अंडरग्राउंड है గవర్నమెంట్ నుంచి सर. आप బ్యాటరీ लोग अंदर जाके राउंड मार के आ सकते हैं. अभी यहाँ पे ना सर 1 किलोमीटर बैटरी व्हीकल है ना वहाँ पे गवर्नमेंट का, बट प्राइवेट व्हीकल्स अलाउड नहीं है सर अंदर. वो प्राइवेट गवर्नमेंट व्हीकल्स ఉంటాయి. बैटरी व्हीकल पे जाके आप लोग आना पड़ता है सर. అది నెక్స్ట్ పార్ట్లో आने के लिए दो सर 20 रुपए మొత్తం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. విఠలాలయము ఇంకా చాలా ఉంటాయండి. నేను నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. మేమైతే అక్కడికి వెళ్ళి అక్కడ బ్యాటరీ కార్ తీసుకొని టికెట్ తీసుకొని వెళ్ళాలన్నమాట లోపలికి. అక్కడ కూడా టికెట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా టికెట్స్ ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం సెకండ్ పార్ట్లో. థ్యాంక్ యూ.